బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో నుందురు, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును అని అంటాడు. ఈ మాట బాగా వినాలి. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో నుందురు. నీతిమంతులుగా ఉంటే దేవునికి ఎప్పుడు మనం జ్ఞాపకంగా ఉంటాం. నీతిమంతులుగా ఉంటే దేవునికి ఎప్పుడు మనము జ్ఞాపకంగా ఉంటాం. నువ్వు మోకాళ్ళు ఉన్నప్పుడంతా నాయన నన్ను జ్ఞాపకం చేసుకో నాయనో అని ఏడ్చి 1/2 కేజీ సీవిడి తీసి ఈ పక్కేసి ఆ పక్కేసి పైడిశంకి కుర్రను తుడిచి ఆ తర్వాత ప్రార్థన చేయమని నెత్తిన కొంగేసుకొని ఆ పాస్టర్ చేయి పెడితే వానికంతా అంటుకొని ఈ గందరగోళం ఉండదు. దయచేసి గమనించాలి. కొన్నిసార్లు చేయి పెడితే కొంగే పైకి లేస్తుంది. దేవా స్తోత్రం స్తోత్రం అని బాగుండవమ్మని ఆమెకే తుడిచి పోతల్లి అని చెప్పాల్సి వస్తుంది. ఏడవాల్సిన పనే లేదు. దేవుని బిడ్డలు, నువ్వు నీతిమంతుడుగా ఉండు, దేవుడు నిన్ను జ్ఞాపకంలో పెట్టుకుంటాడు. నువ్వు నీతిమంతుడిగా ఉంటే దేవుడు నిన్నేం చేస్తాడు? జ్ఞాపకంగా పెట్టుకుంటాడు. దయచేసి గమనించాలి. ఈ పండగ వచ్చింది, మీకు కొంతమంది జ్ఞాపకం వస్తారు. జ్ఞాపకం వచ్చి ఏం చేస్తారు? పలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళని భోజనానికి పిలాలా అని కొందరు, పలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బట్టలు ఇవ్వాలా అని కొందరు. ఈ రీతిగా కొందరిని మనము జ్ఞాపకంలో ఉంచుకొని వాళ్ళ కొరకు మనము ఏదో చేస్తూ ఉంటాం. మీకు పండగప్పుడు చాలామంది జ్ఞాపకానికి వస్తారు కదా. మీరే అనుకుంటారా? ఎంతమంది జ్ఞాపకానికి రాలే? మీకు ఎంతమందికి జ్ఞాపకానికి వచ్చినారు? మా భార్య అంటా ఉంది, మనకు కూడా జ్ఞాపకం వచ్చినారని చెప్పు నని. ఆయమ్మ కిటికీలో నుండి చెప్తా ఉంది. నిజమే, ఆమె చాలా మందిని జ్ఞాపకం చేస్తుంది. ఎవరో చెప్పు నాకంటే దొనికట్టాయమ్మ, ముక్కుపుల్లయమ్మ, చెవులో కమ్మలాయమ్మ, పేర్లు తెలియక అట్లా రాసి పెట్టుకోంది. వాళ్ళకు చీరలు ఇచ్చి ఈ సంవత్సరము మేము కొనలేదు చీరలు, ఎవరో ఇస్తే అవి మీకు ఇచ్చినాం. మాకు కంప్లైంట్లు వచ్చినాయి, మీరు ఇచ్చిన చీర బాగలేదని. మేము కొనలేదు, మేము వేయలేదు, ఎవరో ఇచ్చినవి మీకు ఇచ్చినాం. కాబట్టి మమ్మల్ని దూషించకండి. ఎవరైనా బాగలేకపోతే అమ్మను అడగండి, ఒకవేళ అమ్మ దగ్గర ఉంటే చీర ఇస్తుంది. దయచేసి మమ్మల్ని తీర్చి ఎవరో ఇచ్చినవి మీకు ఇచ్చినాం. దేవునికి స్తోత్రాలు. నీతిమంతులు దేవునికి ఎప్పుడూ జ్ఞాపకం ఉంటారు. మీరు నీతిమంతులైతే మీకు దేవునికి మీరు జ్ఞాపకం ఉంటారు. దేవునికి జ్ఞాపకం ఉంటే ఎప్పుడెప్పుడు నీకేం చేయాలనో ఆయన చేస్తా వస్తాడు. ఎప్పుడెప్పుడు అంటే ఏ వయస్సులో నీకేమేం చేయాలనో ఆ ధర్మాలు జరిగిస్తాడు. రెండవది, ఆయన నీ ఆరోగ్య విషయం, నీ ఆర్థిక విషయం, నీ కుటుంబ విషయాలు అన్నీ ఆయన జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే నేను నీతిమంతుడిగా బ్రతికితే నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభుల వారు నాకు చేయాల్సిన సహాయాలన్నీ చేస్తాడు. ఎంత మంచి మాటలు చూడండి. కాబట్టి నీతిగా మనం బ్రతకటానికి నేర్చుకోవాలి. మొదట మన ఇంట్లో మనం నీతిగా ఉండాలి. అమ్మా వినండి, మన ఇంట్లో మనం నీతిగా ఉండాలి. భార్య భర్త దగ్గర, భర్త భార్య దగ్గర నీతిగా బ్రతకడం నేర్చుకోవాలి. రెండవది, సమాజంలో మనం పనిచేసే దగ్గర కూడా నీతిగా బ్రతకాలి. పనిచేసే దగ్గర కక్కురితి బడి అవి ఇవి తీసుకొచ్చేసేది, ఇంట్లో పని చేస్తా ఇంట్లో కాఫీ పొడి లేకపోతే ధనియాల పొడి లేకపోతే మిరియాల పొడి లేకపోతే మిరప్పొడి కడుపులో పెట్టుకొని వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి కడుపు మంటానని ఇసురుకొని ఈ తంటాలు పడద్దండి. దయచేసి గమనించాలి, కక్కురితి పడకూడదు, నీతిగా బ్రతకాల. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే జీతంతో మనం తృప్తిగా బ్రతికేది నేర్చుకోవాలి. ఆ ఇంటి వారు మనల్ని చూసి ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి చాలా మంచివాడండి, క్రిస్టియనా తమ్ముడు నువ్వు అని వాళ్ళు చెప్పాలి. హల్లెలూయా. యోసేపు నీతిమంతుడు గనక పోతీఫర్ తన ఇంట్లో ఉండే సమస్తాన్ని ఇచ్చేసినాడు. నీ ఇష్టం రా బాబా, నువ్వేం చేసుకుంటావో చేసుకో
అని మొత్తం ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రాలు. మనం ఎక్కడ పనిచేసినా మన నీతి మనల్ని నిలబెట్టాల, మన నీతి ఆ ఇంటిని అభివృద్ధి చేయాల. ఈవెన్ ఆఫీస్, మీ బిజినెస్, మీ వ్యాపారం, మీ ఉద్యోగాలు, మీ వ్యవసాయం మీ నీతిని బట్టి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నీతిగా బ్రతకాలి. 5కి 10కి కకృతి పడి నీతి పోగొట్టుకుంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవడం. దేవుడు మర్చిపోయినాడంటే ఆయా కాలంలో జరగవలసిన ధర్మాలు జరగవు తల్లి, జరగవు తమ్ముడు, అన్నీ ఆగిపోతాయి. ఎందరు ప్రార్థన చేసినా, ఎందరు గీ కొట్టుకున్నా దానివల్ల ప్రయోజనం ఉండదు. దేవుని పిల్లలు మీరు దయచేసి ఇవన్నీ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎన్ని చెప్పాను? 1 ఆదికాండం నాయన గట్టిగా, యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదును అని చెప్పాడు. చూడండి, దేవుని దృష్టిలో సొదొమ గొమొర్రా పట్టణాలు పాపభూయిష్టమైనవి, భయంకరమైన పాపంతో ఉన్నాయి. ప్రభు ఏమనుకున్నాడంటే ఆ పట్టణాల మీద అగ్ని కురిపించి కాల్చి పడేద్దాం అనుకున్నాడు. పాపము ఎంత చెప్పినా వారు లోబడడం లేదు. అందుకని ఆ పట్టణాల్ని కాల్చివేద్దాం అనుకున్నాడు. అబ్రహాం వెళ్ళి దేవుణ్ణి అడిగాడు, ప్రభువా దయచేసి ఆ పట్టణాల్ని రక్షించండి, ఎందుకంటే ఆయన సోదరుడైన లోతు కుటుంబం అక్కడుంది. అతన్ని కాపాడటానికి అబ్రహాము బ్రతిమలాడాడు దేవుని. దేవుడు అంటున్నాడు, అబ్రహామా మంచిది, ఆ పట్టణాల మీద నేను అగ్ని కురిపించాను, అయితే 50 మంది నీతిమంతులుంటే చూపెట్టు నాకు. ఈ 2 పట్టణాల్లో నేను ఆ పట్టణాన్ని నాశనము చేయను అన్నాడు. 50 నుండి 10 నుండి ఒక్క నీతిమంతుడు ఉంటే చూపెట్టు అన్నాడు దేవుడు. అంటే ఒక నీతిమంతుని బట్టి ఆ పట్టణాన్ని దేవుడు కాపాడుతాడని అర్థమవుతుంది. ఒక నీతిమంతుడు. అందుకని నీతిమంతులను ప్రభు జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆ రోజున నీతిమంతుడైన అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని సొదొమలో ఉన్నటువంటి తన తమ్ముడైన లోతు కుటుంబాన్ని దేవదూతల చేత బయటికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. మనం నీతిమంతులైతే మన బిడ్డలు కానీ, మన బంధువుల్ని కానీ, మన స్నేహితుల్ని కానీ దేవుడు ఏదో ఒక రూపంలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళందరినీ ప్రభు బయటికి తీసుకొస్తాడు. నీవు నీతిమంతుడు కావాలి. ప్రైజ్ ది లార్డ్. నీతిని తప్పకూడదు. ఉద్యోగం చేసే స్థలంలో ఏదైనా పని చేసి వారికి జీతం ఇస్తారు. జీతం ఇచ్చిన తర్వాత కూడా మనము సార్ పోయిస్తాను సార్ అని చేతులు దులుపుకుంటా ఉంటే వాడు అనుకోడు, ఈ దరిద్రుడు ఏమైనా ఇచ్చేంత వరకు పోడని చెప్పి ఆగరా అని చెప్పి 20 రూపాయలు భిక్షగాడికి పెట్టినట్టు పెడతాడు. దయచేసి అటువంటి దానికి మనం ఎప్పుడూ ఆశించకూడదు. 20 నువ్వు ఇచ్చేటట్టు ఉండాలి కానీ తీసుకునేటట్టు ఉండకూడదు. ఇచ్చినా నువ్వు అనాలి, థ్యాంక్ యూ సార్, నాకు మీరు జీతం ఇస్తూ ఉండాలి, దీనికోసం నేను అడగలేదు, నేను వెళ్తూ ఉన్నానని చెప్పినానంటే షాక్ అయిపోయాడు. అంటాడు, రే నువ్వు క్రిస్టియనా అని ఖచ్చితంగా అడుగుతాడు. ప్రపంచానికి తెలుసు క్రైస్తవులు ఎంత నిజాయితీ పరులని, ప్రపంచానికి తెలుసు. దయచేసి గమనించాల్సింది, ఆ నిజాయితీని నేను కాపాడుకోవాలి. నేను నీతిమంతుడైతే నా వంశపు వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. వాళ్ళు ఎక్కడైనా ఉండనీలే, ప్రపంచంలో ఎక్కడైనా ఉండని, దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. నా బిడ్డలు అమెరికాలో ఉన్నారు, నా బిడ్డలు లండన్లో ఉన్నారు, నా బిడ్డలు బ్రిటన్లో ఉన్నారు, నా బిడ్డలు ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఉండని, నీవు నీతిమంతుడుగా ఉంటే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారి కొరకు ఏమేమి చేయాలనో అవన్నీ చేస్తూ ఉంటాడు. దేవుడు మనకు కండిషన్ చెప్పాడు, యథార్థంగా ఉండు, రెండవది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, నీతిమంతుడుగా ఉండు, నీ వంశపు వారిని నేను ఎట్లా చూసుకుంటానో నాకు వదిలిపెట్టే, నేను చూసుకుంటానని ప్రభు చెప్తాడు. దయచేసి ఈ ఒక్క పని మనం చేస్తే మన వంశపు వారందరూ దీవించబడతారు. హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్. దేవుడు నమ్మకమైన వాడు. హల్లెలూయా. ఆయన నమ్మకం ఎదుట మనం నిజంగా మనము అంత భక్తిగా జీవించలేకపోవచ్చు. అయితే మీరు చాలా భక్తిగా జీవిస్తున్నారు, నాకు ఆ నమ్మకం ఉంది. ఎట్లన్నా ఉండండి, మనిషితో ఎట్లయినా ఉండండి, దేవునితో మన సహవాసం మాత్రం చాలా బాగుండాలి. నేను పౌలన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళ హౌస్ డెడికేషన్కి పోయినాను. మన శాంతక్క పౌలన్న ఏడుస్తా ఓ మాట చెప్పినారు, నా బిడ్డ ప్రవీణ్ ఎంతన్నా చదవని, నా బిడ్డకు మంచి సహపాఠి రావాలా, ఆ బిడ్డ సేవ చేసేదిగా ఉండాలా, నా కొడుకు ఆ బిడ్డ ఇద్దరు సేవ చేయాలా అని నాకు చాలా సంతోషం అనిపించేది. ఈ యవనస్తులంతా వంశీ, జ్ఞాని, శ్యాముని చిన్నప్పుడే వాళ్ళమ్మ దేవునికి సమర్పించుకునింది. చిన్నప్పుడే వీడు దేవుని సేవకే వాళ్ళ అవ్వగారు, తాతగారు అందరూ కూడాను, ఆ బిడ్డ కూడా దేవుని సేవకి. పౌలు కూడా దేవుని సేవే. చెప్పిన రే నువ్వు ఎట్లన్నా అల్లరి చేస్తావు అంటే అర్జెంటుగా పిలుస్తాడు ప్రభు, నీ పని చాలా తారుమారైపోతుంది, క్రమపడని. రమణాన్ని కూడా దేవుడు సేవకు పిలవాలి. మనోడు నేను కదలలేను మెదలలేను అన్నందుకు కారు ఇచ్చినాడు దేవుడు. దేవునికి స్తోత్రాలు. అందరూ సేవకులు అయిపోవాలి. ఇమ్మాన్యుయల్ చర్చిలో మనీ కూడా నా పేరు కూడా చెప్పిన ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు కూడా సేవకుడు అయిపోవాలి. దేవుని పని విస్తారంగా ఉంది. విస్తారంగా ఎన్నో గ్రామాలలో యేసు ప్రభుని గురించి చెప్పేవాళ్ళు లేరు, వ్యతిరేకత ఉంది. అయినా ఒక్కొక్కరు కంకణం కట్టుకొని ప్రభు గురించి చెప్పాలి. ప్రేమ కలిగిన దేవుడు, నీతిమంతుల్ని ఆశీర్వదించే దేవుడు, యథార్థవంతుల వంశాన్ని ఆశీర్వదించే దేవుడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని, వారి వంశపు వారిని దీవించే దేవుడు ఈయన. ఏ దేవుడు అనబడిన వారు ఈ రీతిగా చెప్పలేదు అనే సత్యాన్ని లోకానికి మనం తెలియపరిచేవారుగా ఉండాలి. పరమతాలని గురించి, వేరే దేవుళ్ళు దేవతల గురించి నాకు అనవసరం. వాళ్ళ భక్తి వారిదే, నా భక్తి నాదే. ఇంకొకరి భక్తిని కించపరిచే ఆ యొక్క జీవితం, ఆ యొక్క క్యారెక్టర్ మనకు ఉండకూడదు. ప్రతి వాళ్ళని మనం గౌరవించాలి, ప్రతి వాళ్ళను మనం ప్రేమించాలి. మనం ఎట్లా ప్రేమించాలంటే, నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపెట్టమని, నీ శత్రువుని కూడా ఆ ప్రేమతో మనం బ్రతకాలి. అంతే. మనల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే ప్రయోజనమేముంది అని ప్రభు చెప్పాడు. నిన్ను ప్రేమించని వారిని నువ్వు ప్రేమించమని ప్రభులు వారు చెప్పారు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు యథార్థవంతులు, నీతిమంతులు. ఒక్క నీతిమంతుడు విజ్ఞాపన చేస్తే దేవుడు కనికరించి అంటాడు, ఒక 50 మందిని చూపెట్టయ్యా, 10 మందిని చూపెట్టు, ఒక్కడిని చూపెట్టయ్యా, ఆ దేశాన్ని నేను కాపాడుతాను, ఒక్కడు కూడా లేడయ్యా నీతిమంతుడు అని. కాబట్టి నీతిమంతులను బట్టి దేశం బాగుపడుతుందని ప్రభులు వారి వాక్యం సెలవిస్తారు.